పెళ్లి పెట్టబట్టి సరిపోయింది గాని లేకుంటే ఇద్దరూ మనకి చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చేవారేమో. అలా ఎందుకు చేసుకుంటారు నాన్నమ్మ? అలా ఏం చేసుకోరు. నీకెందుకు పవి కోపం వస్తుంది? నాకేం కోపం సీతమ్మా, వాళ్ళు అలా చేయరని చెప్తున్నాను అంతే. వీళ్ళు ఎందుకు ఇదంతా డిస్కస్ చేస్తున్నారు? వీళ్ళు నా దగ్గర ఈ టాపిక్ అంతా మాట్లాడుకోవాలా? ఎంతైనా మనం మగపిల్లి వాళ్ళం పిన్ని. హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని అన్ని పనులు చేయించుకోవాలి. ఎలాగో మనకేం పని ఉండదు కాబట్టి ఆటలు పాటలు అన్ని ఎంజాయ్ చేయాలి. సీతమ్మా, అసలు నాకు ఈ ఫోన్ చూస్తుంటేనే ఇరిటేషన్ వస్తుంది. నేలకేసి పగలగొట్టాలనిపిస్తుంది. రే, ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? సంజనాకి ఫోన్ కలవడం లేదేమో. కరెక్ట్ బామ్మా. మార్నింగ్ నుంచి సంజు ఫోన్ చేయలేదు. అరే నేను చేస్తుంటే కలవడం లేదు. రోజు 100 మెసేజ్లు 50 కాల్స్ మాట్లాడుకునే మేము ఈరోజు ఒక్కసారి కూడా మాట్లాడుకోకపోతే ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుంది. పాపం తను కూడా నీతో మాట్లాడలేదని అంతే ఫీల్ అవుతుందేమోరా. డైరెక్ట్ గా వెళ్ళి కలవకూడదు? కలవడానికి వెళ్ళాలని ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యాను సీతమ్మా. ఎలా ఉంది డ్రెస్? నన్ను చూసి ఏమన్నా ఇంప్రెస్ అవుతుందంటావా? అద్దరిపోయిందిరా. హీరోలా ఉన్నావాది. నిన్ను చూడగానే సంజన అమాంతంగా వచ్చి హగ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ బామ్మా, థ్యాంక్ యూ సో మచ్. అరే హే సంజు, మాట్లాడరా. అరే హాయ్ సంజు. మార్నింగ్ నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నాకేమో పిచ్చెక్కిపోయినట్టుగా ఉంది. ఏం చేస్తున్నావమ్మా? నువ్వు బాగా గుర్తొస్తున్నావు. అసలు తొందరలోనే నేను సంజన. బాయ్ సీతమ్మా, బాయ్ బామ్మా. పవి నేను వెళ్ళి బాయ్. ఆది మధ్యాహ్నం అనగా సంజుని కలవడానికి వెళ్ళాడు. ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆది రాలేదని టెన్షన్ పడుతున్నట్టుంది. పవి రా, భోంచెద్దు గాని. నాకిప్పుడు ఆకలిగా లేసిద్దమ్మా, నేను తర్వాత తింటాను. తర్వాత అంటే ఆది వచ్చాక తింటావా? అంటే అదేం కాదు, నాకు ఆకలేసినప్పుడు తింటాను అన్నాను. బాగా టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తున్నావు ఆది కోసమేనా? ఆది కోసం నేనెందుకు వెయిట్ చేస్తాను? ఊరికే అటు ఇటు తిరుగుతున్నాను. ఇప్పుడు గనక తప్పటడుగు వేశావు అంటే జీవితాంతం వెయిట్ చేసినా నీకు ఆది దొరకడు. బాగా ఆలోచించుకో. అవును పవి, ఆది లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు చాలా అరుదుగా ఉంటారు. వాడు నీకు ఒంటరి సైన్యం లాంటివాడు. అలాంటి ఆదిని వదులుకున్నావంటే అది నీ దురదృష్టం. నీకు సౌభాగ్యాన్ని తిరిగి ప్రసాదించి సొసైటీలో నీ స్థానాన్ని నీకు తిరిగిచ్చాడు. అలాంటి భర్త కావాలని ప్రతి ఆడపిల్ల ఎన్నో కలలు కంటుంది. నీ నీడను కూడా కాపాడుకుంటూ వస్తున్న ఆదిని నువ్వు దూరం చేసుకోవాలని చూస్తున్నావు. నువ్వు చెప్పినట్టు ఆది చాలా మంచివాడు సీతమ్మ, మంచి మనసున్నవాడు. అందుకే
వాడెప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. వాడు సంతోషంగా ఉండాలి అంటున్నావు, నీకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నావు. రెండింటికి ఎలా పొంతన కుదురుతుంది? నువ్వు లేని జీవితంలో వాడికి హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఎందుకు రాదు సీతమ్మ? హ, ఇప్పుడు ఆది హ్యాపీనెస్ అంతా సంజుని. అంటే ఆదికి నీ మనసులో ఎలాంటి స్థానం లేదా? నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే సీతమ్మ. నా మనసులో ఆది స్థానం ఒక మంచి ఫ్రెండు, అంతే. ఏరా ఆది, సంజుని కలిసావా? ఇద్దరు బాగా టైం గడిపారా? బ్రహ్మాండంగా టైం స్పెండ్ చేశాం సీతమ్మ. హ, ఆ సంతోషంలో అసలు మాకు టైమే తెలియలేదు. అరే చీకటి పడింది కదా, అది కూడా తెలియలేదు. నీతో గడిపే అదృష్టం సంజుకి మాత్రమే ఉంటుంది. ఏంటి ఏమన్నా? ఆ? అబే, మీరిద్దరూ బెస్ట్ కపుల్ అంటున్నాను. ఆది, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. అంతా తన నిర్ణయమే, తను కోరుకున్నదే కదా జరుగుతుంది. రేయ్, ఎలా ఉన్నావురా? ఏం లేదురా, ఇంకో 2 రోజుల్లో మన ఆది పెళ్లి పెట్టుకున్నాం రా. మీరందరూ తప్పనిసరిగా రావాలి, అర్థమైందా? సరే అయితే ఉంటాను. రాజశేఖర్ రారా. హాయ్ అంకుల్. హాయ్ మా. సాంప్రదాయపరంగా పెళ్లి పత్రిక గుళ్ళో ఇచ్చి మొదటి శుభలేఖ నీకిచ్చి వెళ్దామని వచ్చాన్రా. సరోజ ఇవ్వు. సంతోషం. సీత, మన స్నేహం బంధుత్వంగా మారింది. ఇప్పుడు మనం వియంకులమయ్యాం చక్రవర్తి. నువ్వెప్పటికీ నా ప్రాణ స్నేహితుడివి. నువ్వు నా 6వ ప్రాణం. ఏమంటావు సంజన? అవును అంకుల్, ఇవి మీరిచ్చిన జీవితాలే అన్నయ్య. మమ్మల్ని మీ సొంత మనుషుల్ని చేసుకున్నారు, మీ వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ ఇచ్చారు. మీది చాలా గొప్ప మనసు. చూడమ్మా, నా భార్య కోసం రాజశేఖర్ చేసిన త్యాగంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. మా అన్నయ్యకి రాజశేఖర్ గారు ఊసు తీయకుండా రోజే గడవదు. వాళ్ళిద్దరి స్నేహం అలాంటిది సీత. ఈ స్నేహానికి ఎప్పటికీ దిష్టి తగలకూడదు. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మీరు